Hi all of you. Today we are going to discuss about swap of two numbers in Java. This program will be written in two methods. One is by using third variable and one is without using the third variable. Swapping of two numbers by using third variable. By using third variable. మన ఫోల్డర్లో సేవ్ చేసుకుందాం విత్ క్లాస్ నేమ్ స్వాప్ నెంబర్స్ అని ఇచ్చాం కదా, సేమ్ అదే క్లాస్ నేమ్తో డాట్ జావా ఎక్స్టెన్షన్తో మనం సేవ్ చేసుకోవాలి. చూడండి, స్వాప్ నెంబర్స్ డాట్ జావా. స్వాప్ నెంబర్స్ ఇప్పుడు మనం ఒక ఇంటీజర్ టైప్ టూ వేరియబుల్స్ని తీసుకున్నాం. ఇంటీజర్ డేటా టైప్లో టూ వేరియబుల్స్, నేను n1 n2 అని టూ వేరియబుల్స్ తీసుకుంటున్నాను. యూజర్ని ఈ టూ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని ఎంటర్ చేయమని ఇప్పుడు అడుగుతాం. ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ని మనం యూజ్ చేసుకొని రీడ్ చేసుకున్నాం. యూజర్ ఇచ్చిన వాల్యూని రీడ్ చేసుకొని వేరియబుల్ స్టోర్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ n1 కాబట్టి n1లో స్టోర్ అవుతుంది. అలాగే సెకండ్ వేరియబుల్ వాల్యూ కూడా ఎంటర్ చేయమని అడగాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు టూ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ మనం రీడ్ చేసుకున్నాం యూజర్ నుండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బిఫోర్ స్వాప్ ఏ వేరియబుల్లో ఏ వాల్యూ ఉందో ఒక్కసారి మనం చెక్ చేద్దాం. జస్ట్ ఎలా ప్రింట్ చేద్దాం. మనం అర్థం అవ్వడం కోసం ఇక్కడ
బిఫోర్ స్వాప్ అని ఒక స్టేట్మెంట్ రాదు. జస్ట్ మనకి అర్థం అవ్వడం కోసం బిఫోర్ స్వాప్ అని. ఓకే, ఇప్పుడు స్వాపింగ్ అవ్వకముందు ఇదంతా. ఇప్పుడు స్వాప్ అవ్వడానికి ఒక లాజిక్ మనం రాయాలి. ఆ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాంలో యూజింగ్ థర్డ్ వేరియబుల్ అని అంటున్నాం కాబట్టి ఆ థర్డ్ వేరియబుల్ని మనం ఇప్పుడు తీసుకోవాలి. ఇంటీజర్ డేటా టైప్లో థర్డ్ వేరియబుల్, నేను టెంపరరీ వేరియబుల్ టెంప్ అని తీసుకుంటున్నాను. మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఈ టెంపరరీ వేరియబుల్లో ఒక వాల్యూని మనం ఇనిషియలైజ్ చేయాలి. ఏ వాల్యూని? ఫస్ట్ వేరియబుల్ వాల్యూని ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ ఏంటి మనకి? n1 కాబట్టి ఆ n1 వేరియబుల్లో ఉన్న వాల్యూని మనం ఈ టెంపరరీ వేరియబుల్లోకి మనం స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు n1 వేరియబుల్లోకి మనము n2 వేరియబుల్ వాల్యూని స్టోర్ చేస్తున్నాం. నెక్స్ట్ n2 వేరియబుల్, ఈ n2 వేరియబుల్లోకి n1 వాల్యూని మనం స్టోర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రకారం n1 వాల్యూ ఏ వేరియబుల్లో ఉంది? టెంపరరీ వేరియబుల్లో ఉంది. ఎందుకంటే చూడండి, టెంపరరీ వేరియబుల్లో n1 వాల్యూని మనం స్టోర్ చేసాం కదా. సో ఇక్కడ మనం టెంపరరీ అని ఇస్తాం. ఎందుకు? టెంపరరీ వేరియబుల్లో ఉన్న n1 వాల్యూ n2లోకి స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ లాజిక్, ఈ 3 లైన్స్ మనకి స్వాపింగ్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆఫ్టర్ స్వాప్, ఇక్కడ బిఫోర్ స్వాప్ మనకి ఏ వేరియబుల్లో ఏ వాల్యూ ఉందో మనం ఇక్కడ చూసాం కాబట్టి ఇప్పుడు మనం ఆఫ్టర్ స్వాప్ అయిన తర్వాత ఏ వేరియబుల్లో ఏ వాల్యూ ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ బిఫోర్ స్వాప్ లాజిక్ తర్వాత స్వాప్ అవడానికి మనం ఇక్కడ లాజిక్ రాసాము. ఈ లాజిక్ తర్వాత ఆఫ్టర్ స్వాప్ ఏ వేరియబుల్లో ఏ వాల్యూ ఉందో ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ ఒకసారి సేవ్ చేసి కమాండ్ ప్రాంప్ట్లో రన్ చేసి చూద్దాం. మన ఫైల్, ఈ ప్రోగ్రామ్ యొక్క ఫైల్ ఏ ఫోల్డర్లో సేవ్ అయిందో అక్కడికి చేంజ్ చేయండి. మనం ఫస్ట్ ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలి. కంపైల్ చేయాలంటే మనకున్న కమాండ్ ఏంటి? జావాసీ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ జావా. ఇక్కడ జావాసీ స్పేస్ మన ఫైల్ నేమ్ ఏంటి? స్వాప్ నెంబర్స్ డాట్ జావా. సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్, ఎర్రర్స్ ఉంటే ఇక్కడే చూపిస్తుంది. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది కాబట్టి ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. రన్ చేయడానికి మనకున్న కమాండ్ ఏంటంటే జావా స్పేస్ ఫైల్ నేమ్, జావా స్పేస్ ఇక్కడ మన ఫైల్ నేమ్ స్వాప్ నెంబర్స్, ఎంటర్ n1 వాల్యూ అంటే ఫస్ట్ వేరియబుల్ వాల్యూని ఎంటర్ చేద్దాం. 10 అని ఇద్దాం. ఇప్పుడు సెకండ్ వేరియబుల్ వాల్యూని ఎంటర్ చేయాలి. ఇప్పుడు మనం 20 అని ఇద్దాం. బిఫోర్ స్వాప్ n1 వాల్యూ ఈజ్ 10. ఇక్కడ మనం ఇలా కాదు, నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ప్రింట్ ln అని రాదు.
ఇప్పుడు దీన్ని సేవ్ చేసి మళ్ళీ ఒకసారి కంపైల్ చేసి రన్ చేస్తున్నాం. కంపైల్ చేశాను, సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది. ఇప్పుడు రన్ చేశాను. ఫస్ట్ వేరియబుల్ వాల్యూ 10 అని ఇద్దాం, సెకండ్ వేరియబుల్ వాల్యూ 20 అని ఇద్దాం. చూడండి, ఫస్ట్ వేరియబుల్ వాల్యూ 10, సెకండ్ వేరియబుల్ వాల్యూ 20. బిఫోర్ స్వాప్ ఫస్ట్ వేరియబుల్లో 10, సెకండ్ వేరియబుల్లో 20 యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంది. ఆఫ్టర్ స్వాప్, ఆ స్వాప్ అయిన తర్వాత ఫస్ట్ వేరియబుల్లో 20 వచ్చింది, సెకండ్ వేరియబుల్లో 10 వచ్చింది, రివర్స్ అయింది. చూడండి, ఇదిగోండి, స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇన్ జావా బై యూజింగ్ థర్డ్ వేరియబుల్. దానికి కోడ్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.